హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనేం శ్యామ్తో కలిసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఎట్లా చేసుకున్నారు, మరి అవి వచ్చినవి రాలేదు, ఇవాళ రేపు వస్తుండొచ్చు. న్యూ ఇయర్ వేడుకలు ఎట్లా చేసుకున్నారు, ఏం కథ, అవన్నీ విషయాలు కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, తర్వాత సినిమా వార్తలు కూడా చూద్దాం. ఒకసారి అంతకన్నా ముందు శనార్థి నేటి మాట చూద్దాం. ఒకసారి ఎన్ని కొత్త సంవత్సరాల క్యాలెండర్లు మారినా ఇప్పటికీ బతుకులు మారని పేదలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పురుగులన్నం నీళ్ల చారుతో కడుపులు నింపుకొని భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న పేద విద్యార్థులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వెట్టి చాకిరీ శ్రమ దోపిడికి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మండులో నుండి అన్నం తీసే రైతన్నల జీవితాల్లో వెలుగులు నిండే రోజుల కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఖద్దరు చొక్కాలు, కరెన్సీ నోట్లతో రాజకీయాలను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలోనైనా పేద మధ్యతరగతి జీవితాలు తరరాతలు మారాలని కోరుకుంటూ క్యూన్యూస్ ప్రేక్షకులకు, శనార్థి పాఠకులకు, తీన్మన్మల్ల అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి ఎవరెవరికి ఎట్లా శుభాకాంక్షలు చెప్పాలో ఆ విధంగా అందరికి శుభాకాంక్షలు చెప్పిండు. మంచిగా రాష్ట్రం అన్న. ఒకసారి ఫోకస్ చూద్దాం. మిర్యాలగూడ పరిధిలో ఆకస్మిక తనిఖీలు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏరియా ఆసుపత్రి, తర్వాత పిఎస్సి ఫోకస్ లో కొత్త దారి చేసుకో అని చెప్పేసి ఒకటి. సకినాల సుధాకర్ పటేల్ రాసిండు. నీతులు నీడనివ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపద ఇవ్వకపోవచ్చు కానీ మనలో ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. మనం ఉన్న దారి వెంట పోవడం కాదు, కొత్త దారి చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరు నడివని దారిలో నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుని జీవిత ప్రయాణం ఉత్సాహంగా ముందుకు సాగేవారే విజయం సాధిస్తారు. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక రోజు రాకపోయినా అని చాలు రాకపోతుందా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఇప్పుడు ఉన్న పెట్టకపోతే ఆ రోజు ఇంకెప్పుడు రాదు. ఒత్తిడిని తట్టుకోలేని వాడు బొగ్గులా మిగిలిపోతాడు. తట్టుకొని నిలబడిన వాడు వజ్రంలా వెలిగిపోతాడు. ధైర్యంగా ముందుకు అడిగేస్తే మన కలలన్నీ నిజమవుతాయి. మనం ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు, కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. మనం కూడా అంతే. ఒకరి గురించి కానీ వారి జీవితం గురించి కానీ చులకన మాట్లాడకు. ముందు నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించుకో. బతికినంత కాలం బాగుపడతావు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. వాస్తవం అది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. మన జీవన పయనం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం కావాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. ఆలోచింప చేయి. అన్ని నీతో గమనించి గమ్యం చేరుకో. సమాజం నిర్మిద్దాం, నేను సైతం అందాం. క్యూన్యూస్ శనార్థి తెలంగాణ ఆంగ్ల నూతన పటేల్. వాస్తవంగా నీతులు నీడనివ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదనివ్వకపోవచ్చు కానీ మనసులో ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. మనం ఉన్న దారి వెంట పోవడం కాదు, కొత్త దారిని వెతుక్కోవాలని చెప్పేసి బాగా రాసిండు. అంటే ఎవరికైతే ఎప్పుడు పెయిన్ వస్తుంది అంటే ఆ పెయిన్ నీ వరకు వస్తే అప్పటి వరకు డిసిషన్ పక్కన ముళ్ళితో మనకు నొప్పి కాదు కదా. అసామాన్యమైన ఆర్థికవేత్త అని చెప్పేసి వ్యాసకర్త అడ్లూరు రాజేందర్ రాసిండు. సామాజిక ఆర్థిక విశ్లేషకులు. ఎక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారత రాజకీయాల్లో ఒక ఆర్థిక శకానికి ముగింపు పలికింది. ప్రగాఢమైన విలువలు, విధేయత కలిగిన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే జీవిత ప్రస్థానం అతనిది. ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించిన దానిని అన్వేషించిన దానిని అభివృద్ధి చేసిన దానిని అమలుపరిచిన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, గొప్ప విద్యావేత్త మరియు పరిపాలనా సామర్థ్యానికి సరైన రూపాన్ని వివరించిన పరిపాలనా దక్షుడు మన్మోహన్ సింగ్. ఇక బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికలు, బీసీల పాత్రపై అవగాహన సదస్సు
జనవరి 5, 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు జేకే ఫంక్షన్ హాల్ గట్కేసర్ కుర్రేంల దగ్గర ఉంటది. బీసీ సోదరులారా అందరూ రండి, చర్చించుకుందాం. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోరం అధ్యక్షుడైన మొట్టమొదట బీసీ సోదరి మనులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగనుంది. రాష్ట్రంలో కుల సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. ఇక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు రాగానే ఏ క్షణమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చును. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో 60% జనాభా ఉన్న బీసీల వ్యూహం ఏమిటి? అయితే గతంలో లాగానే అగ్రవర్ణాలకు దాసోహం చేస్తూ ఎన్నికల్లో సీట్ల కోసం వారిని పడదామా, లేక ఐక్యతతో ఆత్మగౌరవంతో అన్ని జనరల్ సీట్లలో పోటీ చేసి రాష్ట్రంలో మరో రాజకీయ విప్లవానికి నాంది పలుకుదామా? ఈ విషయాలను చర్చించి ఒక ప్రణాళికను సిద్ధం చేసి రాబోయే కాలంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు జరిగే ఎన్నికలలో ఎలా నిలబడదామో, ఐక్యతతో ముందుకెలా సాగుదామనే విషయాల కొరకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పేసి చిరంజీవి సార్ చెప్తా ఉన్నాడు. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఇది 20 ఏళ్ల నిర్లక్ష్యం. బస్టాండ్ నిర్మాణానికి 2 దశాబ్దాల క్రితం శిలాఫలకమేసిరట వేసిన వైనం. సిర్పూర్ ప్రాంత వాసులు అవస్థలు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిర్పూర్ దగ్గర 20 ఏళ్ళు ఆయనట. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ ఖానాపూర్ నుంచి. ఇక సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించండి, ఎన్నికల హామీల అమలులో సర్కార్ విఫలం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. టైగర్ కారిడార్ పేరుతో బెదిరింపులు తగదు, ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలి. బీఆర్ఎస్ సిర్పూర్ కోఆర్డినేటర్ రామ్ ప్రసాద్ చేస్తున్న ఆదివాసీలకు రాయి సెంటర్లే న్యాయస్థానాలంట. ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్మ బొజ్జు అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు ఈ పేపర్కి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. కాలినడకన రాంపూర్ కు వెళ్లిన ఐటీడీఏ పిఓ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల తనిఖీ చేస్తా ఉన్నారు. గుడ్ జాబ్. ఉట్నూరు దగ్గర ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ధాన్యం కొనుగోలులో కోత, ఎవరెవరికి మేత, రైతులకు సాయంపై మల్లగుల్లాలు ఎందుకు, అన్నం పెట్టే రైతుకే ఎందుకు పరీక్ష అని చెప్పేసి నిజంగా ప్రత్యేక కథనం రాసిన నిజామాబాద్ నుంచి. ఆర్మూర్ కు 25 కోట్లు మంజూరు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన వినయ్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తను. ఇక రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురి కావద్దు, పొలం బాటలో ట్రాన్స్కో డి రమేష్ అంటున్నాడు. అటువంటివి కావద్దంటే మరి వైర్లు కిందికి వస్తా ఉన్నాయి, వైలాడుతున్నాయి, అవి కూడా కొంచెం సెట్ చేయండి. కామారెడ్డి మార్కెట్ చైర్పర్సన్ గా లక్ష్మీ రాజా గౌడ్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కంగ్రాచులేషన్స్. ఇక గిన్నీస్ బుక్ లో ఇందూరు బిడ్డకు చోటు, అభినందించిన ఎమ్మెల్యే ధన్పాల్. గ్రేట్ జాబ్, కంగ్రాట్స్. కామారెడ్డి డిఎస్పీ పై వేటు, డీసీపీ కార్యాలయానికి అటాచ్. మొన్న జరిగింది అదేనా? ఫిర్యాదులు ఎక్కువగా వచ్చింది. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావుపై వేటు పడింది. ప్రజా సంఘాల పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు వివాదాస్పదంగా మారారు. బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకి వచ్చిన ప్రపంచంలో ఎవరికి రావాలి. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి. కుస్తీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. జుక్కల ఎమ్మెల్యే తను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. పశు వైద్యురాలు రాకున్నా హాజరు వేసుకుంటుందంట. 10 రోజులుగా దవాఖానాలు లేరు. అయితే దవాఖానాను సందర్శించిన రైతులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముస్తాబాద్ వెటర్నరీ డాక్టర్లది రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఇట్లానే ఉంటది. సిరిసిల్లలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు. రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు ఆయా వ్యక్తుల నుంచి స్టాంపులు, ప్రింటింగ్ మిషన్లు స్వాధీనం. నకిలీ సర్టిఫికెట్ల భాగవతం వెలుగులోకి. ప్రధాన ఉపాధ్యాయుడిని శిక్షించాలి. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. డిఈఓకు ఏబీవీపీ నేతలు ఫిర్యాదు చేసిండ్రు. నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే దానిపైన కరెక్ట్ సమగ్రంగా అంటే దాన్ని విచారణ జరుపురి. నిజంగా అటువంటిది ఏమైనా చేస్తే మనం తీసుకొని లోపల పడేది. హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుండ్రు. కొత్త సంవత్సరంలోనైనా హామీలు నెరవేర్చండి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ చేస్తున్న వ్యాఖ్యలు. 6 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఇక పిహెచ్సిల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని చెప్పేసి డాక్టర్ పమేలా సత్పతి అంటుంది. ఇది ఇట్లా ఉంటే కలెక్టర్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కార్మికులపై ఎన్సిఎల్ యాజమాన్యం కక్ష సాధింపు. ఇక స్థానికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నట. ఎలా బదిలీ చేస్తారని తిరిగి నిలదీసిన ఉద్యోగులు మంత్రి శ్రీధర్ బాబు మాట బేఖాతరు చేసిరట. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టినట్టు నటన. యూనియన్ పెడుతున్నారనే అక్కస్తోనే బదిలీ చేస్తున్నారట. ఇక స్థానికులకు ఉద్యోగ భద్రత లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తారు. లోకల్లో వాడు కంపెనీకి భూములు ఇస్తారు, కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు? మీ అయ్యా జాగిరా. 30 30A పోలీస్ యాక్ట్ నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి ఎస్పీ. గడువులోపు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి.
సోమవారం వరకు జిల్లాలో 72% సర్వే పూర్తి అని చెప్పేసి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అంటున్నాడు. ఇక టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, మరో 4గురికి గాయాలు. కారు పొట్టు అయిపోయింది. కారణం ఈ డ్రగ్స్ సరఫరాను అంతం చేయాలి, మత్తు పదార్థాల వినియోగం నిషేధం, అంగన్వాడీల్లో మదర్స్ కమిటీల్లో డ్రగ్స్ బారిన పడితే ఇక పిల్లల ప్రవర్తనను పరిశీలించాలి అని చెప్పేసి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అంటున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పంజాబ్ విసురుతున్న భూమాఫియా. ఇక ప్రభుత్వ భూమి వద్ద 58 జీవో అంటూ దౌర్జన్యం చేస్తున్నట్ట హల్చల్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు. దొంగ డాక్యుమెంట్లతో కబ్జాకు ప్రయత్నాలు, కబ్జా రాయుడు మారయ్యపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి, మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రభుత్వ భూములను మొత్తం కబ్జా పెట్టేస్తున్నారు. ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం, నూతన విద్యా విధానం 2020 ను రద్దు చేయాలి, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షుడు వంశీ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఇష్టానుసారంగా వైద్యుల వ్యవహారం. టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హవా నడుస్తుందట. ఇక వైద్యాధికారులు తనిఖీ చేసిన పాపాన పోలేదు, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు శంకర్పల్లికి సంబంధించి. ఇది ఇట్లా ఉంటే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ప్రమాదాల్లో జరిగే 34 మరణాలను తగ్గించాలి. 150 కేసుల్లో ఉన్న నిందితుడిని రిమాండ్కు తరలించాం. 2023లో 3600, 2024లో 4230 కేసులు నమోదయ్యాయి. 2024 వార్షిక మీడియా సమావేశంలో ఎస్పీ నారాయణ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. బీమాతో ధీమా, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఇక గొల్లగూడ ఎల్ఐసి ఏజెంట్ శంకర్ గురుప్రసాద్ అంటున్నట్టు చేవల్ల ప్రెస్ క్లబ్లో క్యాలెండర్ ఆవిష్కరించారు. నియమాలకు విరుద్ధంగా అధిక వసూలు, కార్పొరేట్ పాఠశాలలో సాగుతున్న దందా, డ్రెస్సు, పాఠ్య పుస్తకాలు తమ వద్ద కొనాలి, ఒత్తిడికి గురి చేస్తున్న యాజమాన్యం, కారకులపై చర్యలు తీసుకోవాలి. శంకర్పల్లి సేవా ఫౌండేషన్ సభ్యుల డిమాండ్. ఎంఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిండ్రు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బరితెగించిన కబ్జా రాయిలు, కాలువలో మట్టిని తొలగించిన అధికారులు, తూతూ మంత్రంగానే చర్యలు. 111 జీవో వీరికి వర్తించదా, 111 జీవో వీరికి వర్తించదా, ఫ్రీ కాస్ట్ పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. చాలా దగ్గర జరుగుతుంది ఇదంతా. అంగట్లో పిహెచ్డి పట్టాలు, రాజగోవిందం ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి బ్లాక్ డేట్లో 10 రోజుల్లో పట్టాలు. 61 మందితో సుమారు 42 మంది దొడ్డిదారిలో పట్టా పొందిన వారే. తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలి. TGDCLA రాష్ట్ర సంఘం నాయకుడు వినోద్ డిమాండ్. అంగట్లో డిగ్రీ పట్టాలు కొంటుండ్రాట, పిహెచ్డి పట్టాలు కొనుడేంద్ర బాబు. పిహెచ్డి అంటే ఎంత కష్టపడాలి, ఏం కదా, పుస్తకాలు రాయాలి, ఎంత బీసీ హక్కుల సాధనకై శాంతియుతంగా పోరాడదాం, మన ఓట్లు మనమే వేసుకుందాం, రాజాధికారం సాధించే దిశగా ముందుకు సాగుదాం. బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అంటున్నాడు. 100% బీసీల కోసం ఏడ మీటింగ్ పెట్టినా రామచంద్ర అన్న పోతాడు. ఏ ఢిల్లీ కాదు, ప్రపంచంలో ఏడబెట్టు పోతాడు. పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. శరీరానికి ధరించే కెమెరాలు అందుబాటులోకి ప్రవేశపెట్టిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. కెమెరాలు సిబ్బందికి అందజేత రాచకొండ సిపి సుధీర్ బాబుకు మంచి పేరున్నది. ఆయన శరీరానికి ధరించే కెమెరాల వాడకం అధికారుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందిస్తోందని రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడకుండా ఉంటారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మెంట్లో పారదర్శకత పెంచేలా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందిలో జవాబుదారీతనం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం రాచకొండ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి శరీరానికి ధరించే కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం కమిషనర్ కార్యాలయంలో అందజేసిందంట. మంచి పని. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి, నాణ్యత తప్పితే సహించేది లేదు. అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అలసత్వం వద్దు. జాగిర్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బండ్లగూడ జాగిర్ నుంచి. ఇక అమిత్ షా అంబేద్కర్ను అవమానించి 10 రోజులు ఎలాంటి చర్యలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిపై దళిత సంఘర్షణ సమితి నిరసన చెప్పిందంట. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలి. డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. క్యూ గ్రూప్ మీడియా క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక క్యూ న్యూస్ బృందానికి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి. ఇక ఆల్ ది బెస్ట్ చెప్పిన జిల్లా ఎస్పీ గైక్వాడ్. మల్లన్న చేతుల మీదుగా నిన్న సిద్ధేశ్వర అన్న చేతుల మీదుగా ఆవిష్కరణ అయింది. ఇక్కడ జూపల్లి కృష్ణారావు, ఇక్కడ జిల్లా ఎస్పీ అందరూ ప్రముఖుల చేతుల. బాల సదనం సందర్శించిన న్యాయమూర్తి అచ్చంపేటలో ప్రైవేటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి. పానగల్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్సీలకు రిజర్వేషన్ల వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కు కొమ్ముల ప్రవీణ్ రాజ్ వినతి. మా గద్వాల జిల్లా
తిన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్ తమ్ముడు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు నివేదిక. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి, ఎస్సీ రిజర్వేషన్లు పెంచి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి మాలల జేఏసీ డిమాండ్ చేస్తుంది. మాలలకు మాదిగలకు యుద్ధమే నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే హాలియా తర్వాత ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినట్ట. బొడ్డుపల్లి చంద్రశేఖర్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అవ్వారు వేణుకుమార్ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, కోట్ల వాసుదేవ్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులంట. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే తర్వాత హాలియా ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అని బొడ్డుపల్లి చంద్రశేఖర్ మరియు బీసీ నాయకులు అవ్వారు వేణు కోట్ల వాసుదేవ్ తెలిపారు. గత నెల రోజుల క్రితం హాలియాలో ముల్లమాంబ విగ్రహం ప్రతిష్టాపనలో భాగంగా హాలియాకు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న తీసుకువచ్చి నిరసన తెలిపారు. అదే విధంగా కక్ష కట్టి కక్షపూరితంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నట్టు అక్కడికి వెళ్తారని చెప్పేసి కేసులకు భయపడే వాళ్ళు అయితే ముగ్గురు కాదు నాకు తెలిసి. పాలనలో తనదైన మార్పు చూపిస్తున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇక ఈ లక్ష్మణ్ బాబుపై జలసౌదాలో ఫిర్యాదు అంట. ఈ లక్ష్మణ్ బాబును సస్పెండ్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెంచికల్ తిన్నే గ్రామవాసికి డాక్టరేట్ అభినందనలు తెలుపున ప్రముఖులు గ్రామ ప్రజలు. నేరడిచెర్ల సూర్యాపేట జిల్లా నేరడిచెర్ల మండలం పెంచికల్ తిన్నే గ్రామాలకు చెందినటువంటి నందమూరి బాబురావు కూతురు నందమూరి సబితా రాణికి కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం వారు గ్రంథాలయ శాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించారంట. రిసోర్స్ షేరింగ్ అండ్ నెట్వర్కింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీస్ ఇన్ హైదరాబాద్ రీజియన్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయు అని చెప్పేసి అంశం పైన ఆమె పరిశోధన. 10వ తరగతిలోనూ 100% ఉత్తీర్ణత సాధించాలి. బాలెంలా హై స్కూల్ సందర్శించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి. విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం, ప్రైవేటీకరణ ఆపాలి, అదానికి గ్రూప్ కు కట్టబెట్టేందుకు ఈ ప్రయత్నం అని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ అంటున్నాడు. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. అదనపు దోపిడీ గ్యాస్ డీలర్ల భాగోతం. ఏది తొర్రూరు దగ్గర లారీలను త్వరగా పంపించండి కలెక్టర్ సాబ్. లారీలు రాకపోవడం వల్ల బస్తాలు నిల్వ ఉంటున్నాయి. లారీ లోడు తరలించక ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లు. సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి బయ్యారం. వృద్ధుల పింఛన్ సహాయ చేస్తున్న పంచాయతీ కార్యదర్శి అట. ఇది మంచి ఉన్న కథ. చేర్యాల పోస్ట్ ఆఫీసుల నుంచి వృద్ధాప్య పింఛన్లు డ్రా చేస్తున్నట. వృద్ధులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పంచాయతీ సెక్రటరీ పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్న వృద్ధురాలు. ఇంటి పన్ను కట్టకుంటే పింఛన్ తీసుకున్నానని చెప్పిన కార్యదర్శి అట. చనిపోయిన వాళ్ళే అన్ని ఒకసారి ఎంక్వైరీ చేయాలి. చనిపోయిన వాళ్ళే కూడా వీళ్ళే కథం పట్టిస్తారు. చేర్యాల పట్టణంలో గుప్పమంటున్న గంజాయి. ఇక తాయోస్ సీడ్స్ మోతి 009 రకం రైతు ప్రదర్శన క్షేత్రం అంట. మోతి 009 విత్తనాలు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటుంది. డిస్ట్రిబ్యూటర్ కంపెనీ టీఎంఎం తోట మహేందర్ చెన్న శ్రీధర్ అంటున్నాడు. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలి, ఇక భూ కబ్జాపై విచారణ చేపట్టాలి, మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక శ్మశాన వాటిక నాలాల కబ్జాలపై విచారణకు ఆదేశించిన కమిషనర్. ఇక మత్స్యావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు అధ్యయనోత్సవాలు ప్రారంభం. జనవరి 9న తెప్పోత్సవం, 10న ఉత్తర ద్వార దర్శనం భద్రాద్రి సీతారాముల. సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య. ప్రిన్సిపల్ హౌస్ మాస్టర్ సస్పెన్షన్ చేసిండ్రు. కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఏమిచ్చినా ఊరేసుకొని చచ్చిపోతున్నారు పిల్లలు. బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన అంతర్జాతీయ పరిశోధకులు పాలేరు. విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క. ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ వార్షికోత్సవాలు. ఉద్యమ అమరులకు నాయకులు నివాళులర్పించారు. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. స్పోర్ట్స్ మూవీ వార్తలు. ఒక్క బంతికి 15 పరుగులు. విండీస్ క్రికెటర్ చెత్త రికార్డు. రోహిత్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిండట. ఇక టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా. హెడ్ భారతీయులందరినీ కించపరిచిండు. ఇక నవజోత్ సింగ్ సిద్ధు అంటున్నాడు. ఇక మూవీ వార్తలు చూద్దాం. విజయ్ వల్లే నా కొడుకు బతికిండు అంటున్నాడు నటుడు నాజర్. ఇక ఏజ్ గ్యాప్ నో మ్యాటర్, ఇదే ఇంపార్టెంట్ అంట నటుడు మోహన్ లాల్ అంటా ఉన్నాడు. ఇక రష్మిక పెళ్లి అతడితోనే నిర్మాత నాగవంశీ చేస్తున్నాడు. రష్మిక దేవరకొండతోనే ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. రష్మిక విజయ్తో కలిసి వెకేషన్స్కి, పార్టీలకు, బయటకు హోటల్స్కి వెళ్తున్నారనేటువంటి పుకార్లు కూడా వస్తున్నాయంట. మరి గేమ్ చేంజర్ సెన్సార్ పూర్తి హైలైట్ గా నిల్వనున్న ట్రైన్ ఎపిసోడ్ అంట.
ఏజ్ గ్యాప్ అయితే నో మ్యాటర్ అంట హీరోయిన్లకి ఎంత చేసినా కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఓవరాల్ గా శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మీనన్ శ్యామ్, మీ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్ తో మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్యూ న్యూస్ టీం తరపున. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు